గాయస్ ప్రజెంట్ అయితే టాక్సిక్ అన్నమాట. సో టాక్సిక్ గురించి చాలా వైరల్ అవుతుంది. సో డే 1 ఎంత కలెక్ట్ చేసింది దీని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం అన్నమాట. ఇండియా నుంచి అయితే 101.10 crores అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఓవర్సీస్ అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 120.75 crores అంటే 120 అంటే పావు తక్కువ 121 కోట్లు అని చెప్పుకోవచ్చు అనమాట. సో కర్ణాటకలో చూసుకున్నట్లయితే 30.50 అంటే 30.5 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే దాదాపు 18.5 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే మంచిగా వచ్చినాయి అని చెప్పవచ్చు. సో దాని గురించి మనం మాట్లాడతా. తమిళనాడులో చూసుకున్నట్లయితే 6.75 crores, కేరళలో చూసుకున్నట్లయితే 2.25 crores, ఈ అదర్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే 62.75 crores వరకు ఈ మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఒక కన్నడ హీరోకి మన తెలుగులో ఇంత మంచి రెస్పాన్స్ అంటే మామూలు విషయం కాదనమాట. 18 కోట్ల ఓపెనింగ్ అంటే మామూలు విషయం కాదు. అంటే దాదాపు మన తెలుగులోనే మంచి హీరోస్కి అయితే అంత ఓపెనింగ్ అయితే రాదనమాట. రీజన్ ఏంటో కూడా చెప్తా. KGF 1, KGF 2 ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. అండ్ హిందీలో చూసుకున్నట్లయితే దాదాపు 55 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. హైయెస్ట్ హిందీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి అయితే. అంటే ఇప్పుడు తమిళనాడు, కేరళ అంటే తమిళ్, మలయాళం, మన తెలుగు, కన్నడ, సో వీటిలో కన్నడ కంటే కూడా ఈ మూవీ అంటే హిందీలో చూసుకున్నట్లయితే ఓపెనింగ్స్ అయితే ఎక్కువ వచ్చాయి. దాదాపు 55 కోట్ల వరకు వచ్చాయి. ఎందుకంటే KGF Chapter 2 అప్పుడు హిందీ మామూలుగా ఆడలేదన్నమాట. అంటే నార్త్ ఇండియాలో యష్కి అయితే ఫ్యాన్ బేస్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయింది. అండ్ దాంతోపాటు కేరా అడ్వాణి కూడా ఉన్నది కాబట్టి సో తన సీన్స్ కొరకు కూడా చెప్పుకోవచ్చు. తన కొరకే చాలా మంది వచ్చింది ఏంటంటే 18+ సీన్స్ కొరకు వచ్చారు. అఫ్కోర్స్ యష్ ఉన్నాడు. టాక్సిక్ మోస్ట్ అవైటెడ్ మూవీ KGF Chapter 2 తర్వాత సో అని చెప్పేసి అయితే వాళ్ళైతే రావడం జరిగింది. ఇంతకుమించి అయితే ఏం లేదనమాట. సో అందుకనే అంత హిందీ మార్కెట్లో అంతగానం అయితే వచ్చాయన్నమాట. ట్రేడ్ వర్గాల ప్రకారం అయితే 140.75 అంటే పావు తక్కువ 141 కోట్లు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అఫీషియల్ చూసుకున్నట్లయితే 150 కోట్ల పోస్టర్ అయితే వేసుకోవడం జరిగింది. ఇండియాలో చూసుకున్నట్లయితే 121 కోట్లు ఇంచుమించుగా అంటే పావు తక్కువ 0.25 crores తక్కువ 121 కోట్లు. ఓవర్సీస్ చూసుకున్నట్లయితే గ్రాస్ 20 crores అనమాట. ఓవరాల్గా 140.75 crores అని చెప్పుకోవచ్చు అనమాట. సో డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దానికి గల రీజన్స్ ఏంటంటే ఓవర్సీస్ కలెక్షన్స్, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఫిగర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీలు కరెక్ట్గా చెప్పకపోవడమో, లేకపోతే వీళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడమో, లేకపోతే రిపోర్టింగ్ టైము. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అయింది అనుకో. సపోజ్ అందరు కలిసి ఇప్పుడు 7కి రిపోర్ట్ చేసిళ్ళు అనుకో. దాదాపు ఇంచుమించు 6 నుంచి 1 గంట రిపోర్ట్ చేస్తారు కావచ్చు అందరు కలిసి. లేకపోతే ఒక 3-4 గంటల ముందే రిపోర్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే లేట్ రిపోర్ట్స్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మేకర్స్ సరిగ్గా ఫిగర్స్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం, లేకపోతే ట్రేడ్ ఎస్టిమేషన్స్ ప్రకారం అంటే ఇప్పుడు ట్రేడ్స్ కూడా ఇప్పుడు నేను చెప్పింది 140 crores అంటే ట్రేడ్ సినీ వర్గాల ప్రకారమే కదా నేను చెప్పింది అయితే. సో వాళ్ళు సరిగ్గా ఎస్టిమేట్ చేయకపోవడము. సో ఇట్లా ఈ మధ్యలో డిఫరెన్స్ రావచ్చు. అందుకని ఈ పోస్టర్ యాక్యురేట్ ఉన్నది కాబట్టి సో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనమాట. అంటే KGF 2 వర్సెస్ టాక్సిక్. సో అంటే KGF 2కి ఏమైనా ఎదిగిందా ఏమన్నా అదేనా అని అంటే KGF 2 నెట్ చూసుకున్నట్లయితే 116 కోట్లు, టాక్సిక్ నెట్ చూసుకున్నట్లయితే 101 కోట్లు. తప్పలేదన్నమాట. ఎందుకనంటే అది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండియాస్ అవైటెడ్ సీక్వెల్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే. సో అందుకని అంత తక్కువ వచ్చింది. సీక్వెల్ కూడా దీనికి అయితే తేడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో ఇంకా ఎందుకు తక్కువ వచ్చింది అంటే KGF అప్పుడు అయితే మనకి కొద్దిగా వాల్యూ ఫర్ మనీ ఉండే. టికెట్ రేట్స్ అయితే అంత హైక్ లేవు. బట్ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటి ప్రీమియర్ చూసుకుంటే 600 చిల్లర, సింగిల్ స్క్రీన్స్ అనేది 250 దాకా నడుస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే డే 1 కలెక్షన్ చూస్తే ఇక KGF 2 చూసుకున్నట్లయితే 164 కోట్లు, టాక్సిక్ చూసుకున్నట్లయితే 150 కోట్లు అనమాట. దాదాపు 14 కోట్ల వరకు డిఫరెన్స్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ టాక్సిక్ అయితే చాలా మంది రాలేకపోయారు, ఎందుకంటే మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. KGF Chapter 2 చూసుకున్నట్లయితే ఎందుకంటే ఫస్ట్ షో చూసుకున్నట్లయితే వేరే లెవెల్ అయితే వెళ్ళిపోయింది. ఇక ఇంతకు మించి అయితే ఏం లేదు. అండ్ టాప్ 10లో చూసుకున్నట్లయితే పుష్ప చూసుకున్నట్లయితే 294 కోట్లు, దురందరు 240 crores, RRR 223, బాహుబలి చూసుకుంటే 217, కలిగి చూసుకున్నట్లయితే దాదాపు 191 crores అనుకుంటా. సలార్ చూసుకున్నట్లయితే 178, KGF 2 చూసుకున్నట్లయితే 165, దేగా ఓజీ చూసుకున్నట్లయితే 150 అని చెప్పారు కానీ అంత లేదు. నాకు తెలిసి ఇది 8th ప్లేస్లో అయితే టాక్సిక్ అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతే టాక్సిక్ మూవీకి సంబంధించిన
డే 1 కలెక్షన్స్ అయితే. సో మేబీ ఇవాళ అయితే తగ్గొచ్చు, చాలా అంటే చాలా తగ్గుతాయి, ఎందుకంటే మూవీకి అయితే నెగిటివ్ అయితే వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇవాళ స్క్రీన్స్ పెరుగుతాయి అన్నారు కదా, ఆ స్క్రీన్స్ అన్ని ఇరుముడికి అయితే వెళ్ళిపోయినాయి అన్నమాట. చాలా మంది బ్లేమ్ చేస్తున్నాయి, అంటే దేవుడు మూవీ కాబట్టి దేవుడు చూస్తాడు కాబట్టి మీ మూవీ అట్లా అయింది ఇట్లా అయిందని. అట్లా మాత్రం చెప్పకండి, ఎందుకంటే మూవీలో నీకు దమ్ముంటే దేవుడు మూవీ అయినా ఇంకెవరి మూవీ అయినా కూడా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆదిపురుష్ టైంలో ఏమైందని, ఆదిపురుష్ కూడా దేవుడు మూవీ, మరి దేవుడు చూస్తాడు కదా, మరి ఏమైంది? ఇట్లా మాట్లాడితే మాత్రం నాకు కోపం వస్తుంది. సో మూవీలో కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉంటే ఏ మూవీనైనా ఆదరించవచ్చు, దేవుడి మూవీ అనే కాదు. సో అది నేను చెప్పదలుచుకున్నా అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.